ప్రకాశం జిల్లాలో ఆ ఇద్దరు నేతలది హిట్ ఫైర్. రాజకీయాల్లో ఇద్దరిది ఒకే మాట ఒకే బాట అన్నట్లు కొనసాగుతూ వచ్చారు. ఒంగోలులో పొలిటికల్ బ్రదర్స్ బ్రాండ్ వేసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఈసారి ఎడబాటు తప్పలేదు. వైసీపీ అధినేత నిర్ణయంతో మాగుంట టీడీపీ బాట పట్టారు. ఆయన కొడుకు మాగుంట రాఘవ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బాలినేని వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యారు. రాజకీయంగా ప్రత్యర్థులు అయినా ఆ ఇద్దరు నేతలు మాత్రం తమ స్నేహ బంధాన్ని మాత్రం గుర్తు చేసుకుంటూనే ఉంటుండడం విశేషం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డిది విడదీయరాని బంధమనే చెప్పాలి. వారిద్దరూ ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. అయితే ఈసారి వీరిద్దరి కాంబినేషన్ కు మరోసారి బ్రేక్ పడింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఈసారి ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బాలినేని కూడా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నప్పటికీ గత్యంతరం లేక ఒంగోలు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అలా వారిద్దరి కాంబినేషన్ విడిపోయినా ఉన్న తమ స్నేహబంధాన్ని మాత్రం వదులుకోకపోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. (1999) నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బాలినేని తొలిసారి ఓటమి మూటగట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో మాగుంట ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకుముందు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాగుంట, బాలినేని ఇద్దరూ గెలుపొందారు. 2019లోనూ వైసీపీ అభ్యర్థులుగా వారి కాంబినేషన్ ఒంగోలులో హిట్ కొట్టింది. ఎన్నికల్లో ఓటమికి తమ కాంబినేషన్ మిస్ అవ్వడమే కారణమని భావించిన బాలినేని, మాగుంటలు 2019లో పట్టుబట్టి మరీ టికెట్లు దక్కించుకున్నారు. దాంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వారిద్దరికీ తిరుగులేదనే టాక్ రాజకీయ వర్గాల్లో నడిచింది. ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఆ ఇద్దరూ కలిసి వైసీపీ నుంచే పోటీ చేయాలని భావించిన జగన్ నిర్ణయంతో ఆ జోడీ విడిపోవలసి వచ్చింది. మాగుంట స్థానంలో ఎంపీ టికెట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించడంతో వారి మధ్య రాజకీయ బంధం మళ్లీ తెగిపోయింది. తన రాజకీయ మిత్రుడు టికెట్ కోసం బాలినేని అధిష్టానంపై ఎంత ఒత్తిడి తెచ్చినా జగన్ మాత్రం మాగుంటకు టికెట్ కేటాయించేందుకు ససేమీ రానడంతో ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది. తాను పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవడానికి ఫిక్స్ అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున తన కుమారుడు రాఘవరెడ్డిని పోటీలోకి దింపారు. మాగుంట వెంట బాలినేని నడుస్తారని భావించిన బాలినేని మాత్రం వైసీపీ నుంచే ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అలా వేర్వేరు పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు మాత్రం తమ స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన రోజే ఒంగోలులో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఒంగోలులో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో ఇద్దరి నేతలు కలిసి హాజరవుతూనే ఉన్నారు. అదలా ఉంటే 2014 ఎన్నికల్లో ఎదురైన ఓటమి భయం ఆ ఇద్దరిని వెంటాడుతూనే ఉందంటున్నారు. అయితే ఈసారి మాగుంట వారసుడు పోటీ చేస్తుండటంతో అప్పటి ఫలితాలు రిపీట్ కావని మాగుంట, బాలినేని వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈసారి ఏం జరుగుతుందో.